ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న అమెరికా ఇరాన్ చర్చలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. కాసేపట్లో చర్చల ప్రక్రియ ప్రారంభం కానుండగా ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా ఫస్ట్ అనుకుంటేనే ఈ చర్చలు కొలిక్కి వచ్చి డీల్ కుదురుతుందని తెలిపింది. ఇజ్రాయెల్ ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే మాత్రం ఎలాంటి ఒప్పందం ఆశించొద్దని తేల్చేసింది. ఇరాన్ ఉపాధ్యక్షుడు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మరోసారి యుద్ధం అంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ చర్చల వ్యవహారాన్ని ఇరాన్ నూతన సుప్రీం కమాండర్ ముజ్తబా ఖమేనీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని లెబనాన్కు వర్తింపచేయాలన్నది ఇరాన్ ప్రధాన డిమాండ్. ఇజ్రాయెల్ మాత్రం ఈ సీజ్ ఫైర్ డీల్తో తమకు సంబంధం లేదంటూ హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా పెను దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా చర్చల్లో లెబనాన్ అంశంపై గట్టిగా పట్టుబడుతోంది ఇరాన్. ఈ విషయంలో ఇజ్రాయెల్ను అమెరికా ఒప్పించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దీంతో చర్చల ప్రక్రియలో లెబనాన్ అంశంపై పీటముడి పడే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు ఇస్లామాబాద్లో జరుగుతున్న శాంతి చర్చలను ఇజ్రాయెల్ మీడియా కవర్ చేయకుండా పాకిస్తాన్ నిషేధం విధించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇరాన్ అమెరికా మధ్య చర్చల ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. పాకిస్తాన్ దీనికి మధ్యవర్తిత్వం వహిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్కు స్వాగతం పలికారు. సో కాసేపట్లో చర్చల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇరాన్ తరపున ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చర్చల్లో పాల్గొంటున్నారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో మొత్తానికి చాలా భారీ ఎత్తున రెండు భారీ ప్రతినిధి బృందాలు ప్రస్తుతం ఈ చర్చలలో భాగస్వాములు కాబోతున్నాయి. ప్రధానంగా ఇరాన్ 10 సూత్రాలకు సంబంధించినటువంటి షరతులను విధించింది. సో ఆ షరతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ వర్కబుల్గా ఉన్నాయని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఆ చర్చల నేపథ్యంలో విధి విధానాలను ఖరారు చేసే దిశగా ఈరోజు ఈ బృందం చర్చించబోతోంది. సో ప్రధానంగా పీఠముడిగా ఉన్నటువంటి అంశం హార్ముజ్ జలసంధి. సో హార్ముజ్ జలసంధిని ఇప్పటివరకు కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో తెరవలేదు. సో ఆ నేపథ్యంలోనే ఈ అంశంపైనే ప్రధానంగా చర్చలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దీన్ని మూసివేయడం ద్వారా భారీ ఎత్తున ప్రపంచ దేశాలకు చమురు రవాణా పూర్తిగా దెబ్బతింది. సో దాని ఫలితంగా ఎనర్జీ సెక్యూరిటీ అంతా కూడా ప్రపంచంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశంపైన ప్రధానమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అయితే ఇరాన్ తన నియంత్రణ కోసం ఇప్పటికీ ఆ ప్రాంతంలో హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పెద్ద ఎత్తున సీ మైన్స్ అమర్చింది. సో ఆ ట్రాక్ను తాము ప్రస్తుతానికి ఆ ట్రాక్ను కనుగొనలేకపోతున్నామని ఇరాన్ చెబుతోంది. సో ఆ నేపథ్యంలో ఇది ఇరాన్ కావాల్సినటువంటి తీరుగా ఒక గేమ్ లాగా ఆడుతుందనేటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి. సో ఒకవేళ ఇలాగే తమతో ఆటలాడితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రకటించారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరిక ప్రకటన చేస్తున్నారు. ఏదో ఆషామాషిగా కనుక చర్చల ప్రక్రియలో కనుక వస్తే ఖచ్చితంగా భారీ మూల్యం ఇరాన్ చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలో పరస్పరమైనటువంటి అపనమ్మకం షరతుల మధ్య ఈ చర్చల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో ఈ చర్చలు కనుక సఫలమైతే డెఫినెట్గా మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొని అది ప్రపంచ దేశాల సుస్థిరతకు కూడా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. సో అన్ని దేశాలు కూడా ఈ చర్చలపైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంటుంది. అయితే ఈ చర్చల ప్రారంభానికంటే ముందు 2 కండిషన్స్ పూర్తి చేయాలని ఇరాన్ చెబుతుంది. ఒకటి, ఇజ్రాయెల్ లెబనాన్పై చేస్తున్నటువంటి దాడులను తక్షణమే ఆపివేయాలని విజ్ఞప్తి చేస్తుంది. సో వాటితో పాటు తమకు సంబంధించినటువంటి కాంపెన్సేషన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇరాన్ అడుగుతుంది. సో ఈ 2 అంశాలకు సంబంధించి కొంత హామీ ఇస్తే చర్చల ప్రక్రియను ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో ప్రధానంగా ఇరాన్ పెడుతున్నటువంటి షరతులు చూస్తే హార్ముజ్ జలసంధి పైన పూర్తి నియంత్రణ, అలాగే తమ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాలని కోరుతుంది. సో ఇక్కడే అమెరికాకు ఇరాన్కు మధ్య పీఠమూడి పడేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవద్దని ఇప్పటికే గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా పైన ఒత్తిడి తెస్తున్నాయి. సో ఒకవేళ దానికి ఒప్పుకుంటే కంప్లీట్గా గల్ఫ్ దేశాలకు ఆ అజమాయిషి పోతుంది. అలాగే భారీ ఎత్తున అక్కడ టోల్ తీసుకుంటామని చెప్పి చెప్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి కనుక అమెరికా అంగీకరిస్తే గల్ఫ్ దేశాల ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ అంశాన్ని ఒప్పుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా హార్ముజ్ జలసంధి పైన అప్పర్ హ్యాండ్ ఎవరి అవుతుందని దానిపై చుట్టే తిరగబోతున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.